ఈ సమస్యలకి ఒక పరిష్కారం కావాలంటే ఈ ఆర్థికపరమైన చెల్లింపులకి మార్గదర్శకాల రూపంలో కాకుండా నిర్దిష్ట కాల పరిమితులను విధిస్తూ ఒక చట్టాన్ని రూపొందించమని మీ ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ గారిని జనవరి 19, 2023 నాడు కలిసి మేము మెమరాండం ఇస్తే గవర్నర్ని కలవడాన్ని ఒక నేరంగా భావించి పరిగణించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచి నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాల వ్యవస్థని చిన్నాభిన్నం చేసి నా కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేసి నా కుటుంబాన్ని చాలా ఇబ్బందులకు గురి చేసి పోలీసుల ద్వారా మొట్టమొదటిసారి ప్రభుత్వం యొక్క ఈ పిరికితనంగా చర్యగా నేను అభిప్రాయపడతా ఉన్నా. ఉద్యోగుల సమస్యలు లేవనెత్తితే దాంట్లో తప్పుంటే ప్రభుత్వం ఉన్నటువంటి సంఘాలను నియంత్రించే నిబంధనల ప్రకారం ఐఏఎస్ అధికారుల ద్వారా నన్ను నియంత్రించున్నట్టయితే దాన్ని స్వాగతించేవాళ్ళం, చట్టపరంగా సమాధానం చెప్పుండేవాళ్ళం. ఆ ప్రయత్నం ప్రభుత్వం చేసి అది సాధ్యపడక హైకోర్టు అడ్డుకున్నందువల్ల ఇక ఆఖరికి పోలీసుని అడ్డం పెట్టుకుని మా మీద కక్ష సాధింపు చర్యలు చేసేటువంటి స్థాయికి ప్రభుత్వం దిగజారింది. ఇది మున్నెన్నడూ ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా కని విని ఎరగలేదు, చూడలేదు. ఇలాంటి ధోరణి ప్రభుత్వాల్లో వచ్చిన తర్వాత మరి నేను గవర్నర్ గారిని కలిసింది ఉద్యోగుల తరపున వారి యొక్క బాధలు కష్టాలు చెప్పుకోవడానికి వెళ్ళి కలిసాం తప్ప నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. దానికి ప్రభుత్వం ఈ రకంగా స్పందించింది కాబట్టి మరి మీకోసం గవర్నర్ దగ్గరికి వెళ్తే ప్రభుత్వం నన్ను ఇలా వేధించింది, ఏం చేద్దామని మరలా తిరిగి ఆ ఉద్యోగుల్నే చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నేను ఈనాడు ఊరూరు తిరుగుతూ ఉద్యోగుల్లో ఈ అంశాన్ని వారికి తెలియజేసి వారిని ఇలాంటి పరిస్థితి మరి ఏ నాయకుడికి భవిష్యత్తులో రాకుండా ఉండేలాగా ఉద్యోగులను చైతన్యపరుస్తూ గవర్నమెంట్ స్పాన్సర్డ్ సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి ఈనాడు ఉద్యోగస్తుల్లో. సో అలాగే కొన్ని సంఘాలు తమ అస్తిత్వం కోసం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి భజన చేసే రీతిలో తయారై మిగతా ఉద్యోగుల ప్రయోజనాలు పణంగా పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సంఘాలు పెట్టుకోవడం రాజ్యాంగ హక్కు అయినా ఉద్యోగి తరఫున ఎవరితో చర్చ చేయాలి ప్రభుత్వాన్ని నిర్ణయించుకుని అది స్వేచ్ఛ ఉద్యోగికి ఉండాలనేటువంటి విధానం ఉద్యోగస్తుడే నేరుగా తన ప్రతినిధిని తన తరఫున ప్రభుత్వంతో నెగోషియేట్ చేసి అగ్రిమెంట్ చేసే అధికారాన్ని సంక్రమింపజేసే ఒక విధానాన్ని తీసుకువస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థ బాగుపడదని మేము ఈ సమస్యలకి ఒక పరిష్కారం కావాలంటే ఈ ఆర్థికపరమైన చెల్లింపులకి మార్గదర్శకాల రూపంలో కాకుండా నిర్దిష్ట కాల పరిమితులను విధిస్తూ ఒక చట్టాన్ని రూపొందించమని మీ ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ గారిని జనవరి 19, 2023 నాడు కలిసి మేము మెమరాండం ఇస్తే గవర్నర్ని కలవడాన్ని ఒక నేరంగా భావించి పరిగణించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచి నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాల వ్యవస్థని చిన్నాభిన్నం చేసి నా కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేసి నా కుటుంబాన్ని చాలా ఇబ్బందులకు గురి చేసి పోలీసుల ద్వారా మొట్టమొదటిసారి ప్రభుత్వం యొక్క ఈ పిరికితనంగా చర్యగా నేను అభిప్రాయపడతా ఉన్నా. ఉద్యోగుల సమస్యలు లేవనెత్తితే దాంట్లో తప్పుంటే ప్రభుత్వం ఉన్నటువంటి సంఘాలను నియంత్రించే నిబంధనల ప్రకారం ఐఏఎస్ అధికారుల ద్వారా నన్ను నియంత్రించున్నట్టయితే దాన్ని స్వాగతించేవాళ్ళం, చట్టపరంగా సమాధానం చెప్పుండేవాళ్ళం. ఆ ప్రయత్నం ప్రభుత్వం చేసి అది సాధ్యపడక హైకోర్టు అడ్డుకున్నందువల్ల ఇక ఆఖరికి పోలీసుని అడ్డం పెట్టుకుని మా మీద కక్ష సాధింపు చర్యలు చేసేటువంటి స్థాయికి ప్రభుత్వం దిగజారింది. ఇది మున్నెన్నడూ ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా కని విని ఎరగలేదు, చూడలేదు. ఇలాంటి ధోరణి ప్రభుత్వాల్లో వచ్చిన తర్వాత మరి నేను గవర్నర్ గారిని కలిసింది ఉద్యోగుల తరపున వారి యొక్క బాధలు కష్టాలు చెప్పుకోవడానికి వెళ్ళి కలిసాం తప్ప నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. దానికి ప్రభుత్వం ఈ రకంగా స్పందించింది కాబట్టి మరి మీకోసం గవర్నర్ దగ్గరికి వెళ్తే ప్రభుత్వం నన్ను ఇలా వేధించింది, ఏం చేద్దామని మరలా తిరిగి ఆ ఉద్యోగుల్నే చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నేను ఈనాడు ఊరూరు తిరుగుతూ ఉద్యోగుల్లో ఈ అంశాన్ని వారికి తెలియజేసి వారిని ఇలాంటి పరిస్థితి మరి ఏ నాయకుడికి భవిష్యత్తులో రాకుండా ఉండేలాగా ఉద్యోగులను చైతన్యపరుస్తూ గవర్నమెంట్ స్పాన్సర్డ్ సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి ఈనాడు ఉద్యోగస్తుల్లో. సో అలాగే కొన్ని సంఘాలు తమ అస్తిత్వం కోసం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి భజన చేసే రీతిలో తయారై మిగతా ఉద్యోగుల ప్రయోజనాలు పణంగా పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సంఘాలు పెట్టుకోవడం రాజ్యాంగ హక్కు అయినా ఉద్యోగి తరఫున ఎవరితో చర్చ చేయాలి ప్రభుత్వాన్ని నిర్ణయించుకుని అది స్వేచ్ఛ ఉద్యోగికి ఉండాలనేటువంటి విధానం ఉద్యోగస్తుడే నేరుగా తన ప్రతినిధిని తన తరఫున ప్రభుత్వంతో నెగోషియేట్ చేసి అగ్రిమెంట్ చేసే అధికారాన్ని సంక్రమింపజేసే ఒక విధానాన్ని తీసుకువస్తే తప్ప
ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థ బాగుపడదని మేము అభిప్రాయపడుతూ